ఇదిగో ఆకర్షణ, నువ్వు నీ దివిటి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. మరి దివిటితో పాటు నూనె పుట్టే లేదేమిటి? నీలాంటి వారంతా మాలో ఏదో ఒక లోపాన్ని చూస్తూ ఉంటారు. ఇంత ఆకర్షణీయంగా ఉన్న నన్ను నా దివిటిని పొగడడం మానేసి నూనె పుట్టే విషయం మాట్లాడడానికి ఇదా సమయం? చూడు ఆకర్షణ, నాతోటి కన్యకవు కాబట్టి ప్రేమతోనే నేను బుద్ధి విషయం అడిగాను కానీ నిన్ను కించపరచాలని కాదు. నా మాటలతో నిన్ను నప్పిస్తే నన్ను క్షమించు. ఇదిగో సప్తవరణ అయ్యరా, వందన ఏదో ఉచిత సలహా ఇస్తుంది, కాస్త విను. నాకైతే ఈమె మాటలు వినే ఓపిక లేదు. ఆకర్షణ, దొరక ఈ వందన చేతికి తిరిగిపోయావా? అయినా ఆమె చెప్పే మాటలు ఒక చేతితో విని మరో చేతితో విడిచిపెట్టేయాలి, అంతేగాని అలా పట్టించుకోకూడదు. ఇదిగో సప్తవర్ణ, వందన ఇచ్చిన చక్కని సలహాను అంత తేలిగ్గా తీసి పడేయకూడదు. మొత్తానికి వందనని బలపరుస్తూ బాగానే మాట్లాడుతున్నావు కానీ మేము జ్ఞానవంతులమే. ఇదిగో సత్యవర్ణ, నీ ఆలోచనలో లోపం ఉందని తెలిసి కూడా మార్చుకోవడానికి ఇష్టపడని మూర్ఖులు మీరు. మేమంతా కలిసినా నీ మనసును మార్చలేము. స్నేహితులారా, ఏమిటిది? మనం పెళ్లి కుమార్తె ఎదుర్కోవడానికి వెళ్ళబోతూ ఈ వాదోపాదాలు ఏమిటి? ఒకరి లోపాలు ఒకరు ఎంచుకోకుండా అంతా ఒకటిగా సర్దుకుపోదాం. త్వరలోనే పెళ్లి కుమారుడు వచ్చేస్తాడు. మనం అంతా కలిసి ఆనందంగా ఆయనతో పాటు విందులోకి వెళ్ళి అక్కడ సంతోషిస్తాం. దివిటీలో ఉండడం అనేది ముఖ్యమైన విషయం, కానీ నూనె పుట్టేలు మనతో తీసుకువెళ్తున్నామా లేదా అన్నదంత ముఖ్యం కాదు. చూడండి, మేము ముందు జాగ్రత్తలో అదనంగా నూనెని బుడ్డిలో తీసుకుని వస్తున్నాం. మీరేమో దానికి ఏం పర్వాలేదని అదనపు నూనె లేకుండానే వస్తున్నారు. ముందే గుర్తించిన సమస్యలను కప్పిపుచ్చేదానికంటే సమయం ఉన్నప్పుడే వాటిని పరిష్కరించుకోవడం మంచిది కదా. వందన సత్యాన్వేషి దైవజ్ఞాన మాటలు వింటుంటే అంతా నిజమే అనిపిస్తుంది. మనం కూడా వాళ్ళ అదనంగా నూనె తీసుకుపోతే మంచిదేమో అనిపిస్తుంది. అయితే ఆకర్షణ సప్తవర్ణ మధుభాషి మాటలు వింటుంటే అదనంగా నూనె తీసుకునే వాళ్ళు వ్యర్థమేమో అనిపిస్తుంది. అయ్యో మనసుగా, దయచేసి ఒక మంచి నిర్ణయాన్ని త్వరగా తీసుకో. రాధిక, కనబడని దేవుడికి ఎంత మొదలుపెడితే ఏం లాభం? మన కళ్ళ ముందు కనిపించే మనుషులను సహాయం కోరితే ఒకరు కాకపోతే మరొకరైనా సహాయం చేస్తారు. మాకు ఈ లోకంలో ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. మా స్నేహితులంతా మాకు సహాయం చేస్తారు. ఇదిగో లోకప్రియ, ఈ లోకాన్ని అధికంగా ప్రేమించడం వలన నువ్వు అలా మాట్లాడుతున్నావు. కాబట్టి అదనంగా నూనె తీసుకుని వెళ్ళాలన్న మా సలహా నీకు నచ్చలేదు. సరే, ఎవరికి నచ్చినట్లు వారి నిర్ణయాలు తీసుకోండి. పెళ్లి కుమారుడు వస్తున్నాడు, కన్యకలారా రండి. ఆయన ఎదుర్కొని ఆయనతో పాటు విందు గృహంలోకి వెళ్ళడానికి సిద్ధపడండి. అయ్యో, నా దివిటిని ఎంత ఆకర్షణీయంగా తయారు చేసుకున్నా లాభం లేకపోయింది. ఎంత ఆకర్షణీయంగా ఉన్నా నూనె లేకపోతే వెలగదు కదా. పెళ్లి కుమారుతో పాటు విందు గృహంలోకి వెళ్ళడానికి ఎంత ఆకర్షణీయమైన దివిటి ఉన్నా చాలదు, అది వెలుగుతూ ఉండాలి కదా. అయ్యో, నేను ఇప్పుడు ఏం చేయను? అది సరేలే, నా దింటిని 7 రంగులతో అలంకరించాను. రంగులున్నంత మాత్రాన దింటి వెలుగుతుందా? నేను ఎంత బుద్ధిహీనురాలిని. వందన సత్యాన్వేషి కలిసి ఎంత మంచి సలహాలు ఇచ్చినా నేను పాటించలేదు. అయ్యో, ఇప్పుడు నేనేం చేయను? మీ సంగతి అలా ఉంచండి. ఒకరి లోపల ఒకరు ఎంచకుండా సర్దుకుపోదాం, అంతా సమానమే అని మధురమైన మాటలు పలికాను. అయ్యో, ఇంత కష్టపడి వచ్చి ఇన్ని గంటల పాటు ఎదురు చూసి మనం లోపలికి వెళ్ళలేమేమో. అయ్యయ్యో, ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తించాను. మీ అందరికంటే నా పరిస్థితి మరీ ఘోరం. ప్రతి విషయానికి 2 మనసులు పంచి తడబడే మనస్కురాలు. సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థించాలని ప్రార్థన ముందే చెప్పింది. ఆమె మాట విని ఉంటే
బాధపడితే ఏంటి ప్రయోజనం? ఆకర్షణ, సప్తవర్ణ, మధుభాషిణి, ద్విమనస్క ఎందుకు ఇలా బాధపడుతున్నారు? ఈ లోకంలోని మనుషులంతా మన స్నేహితులే. దివిటీని వెలిగించుకోవడానికి కొంచెం నూనె ఎవరిని అడిగినా ఇస్తారు. మీరేమి కంగారు పడకండి. ఏదో ఒకలా నూనెను నేను సంపాదించుకొని వస్తాను. మీరు ఇక్కడే ప్రశాంతంగా కూర్చోండి. లోకప్రియ ఆగు. రాత్రి వేళ ఏ ప్రమాదమైనా జరగచ్చు. నాకు మరో ఆలోచన వస్తుంది. ఈ సమయంలో నువ్వు తప్ప నువ్వు సంపాదించుకునే పని ఎవరూ చేయలేరు. కాబట్టి నువ్వు చెప్పినట్లే వెళ్ళి నువ్వు సంపాదించుకునిరా. అయ్యో విమనస్క, ఇప్పుడే వెళ్ళొద్దు అన్నావు, ఇంతలోనే వెళ్ళు అంటున్నావు. స్నేహితులారా, మీరు చెప్పండి, ఎవరినైనా అడిగి నూనె తీసుకురావడానికి నేను వెళ్ళాలా వద్దా? విమనస్కలా కాకుండా ఏదో ఒకటి సరిగ్గా చెప్పండి. లోకప్రియ, కొంచెం సంపాదించుకో. ఇలాంటి సమయంలో మనం ఒకరినొకరు తిట్టుకోవడం, నిందించుకోవడం లాంటివి చేయకూడదు. నూనె అదనంగా తెచ్చుకున్న వాడిని అడిగి మన దివ్యలు నింపుకుందాం. పెళ్లి కుమారుతో విందు గృహానికి వెళ్దాం. మధుభాషిని చెప్పిన ఆలోచన చాలా బాగుంది. ఇక ఆలస్యం దేనికి? మధుభాషిని, నీ మధురమైన మాటలతో వాళ్ళ దగ్గర నుండి నూనె సంపాదించుకునిరా. నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను. ఒకవేళ అవసరమైతే నేను సైగ చేస్తాను. అప్పుడు మీరు కూడా రండి, సరేనా? మధుభాషిని, మీరంతా సిద్ధపడ్డారా? డ్యూటీని వెలిగించుకొని సిద్ధంగా ఉండండి. ఏం సిద్ధపడ్డాం? మా డ్యూటీలో నూనె ఆగిపోయినందు వలన అన్నీ ఆగిపోయాయి. మీరు చెప్పిన మాట మేము వెళ్ళలేదు. మీలా అదనంగా నూనె తెచ్చుకున్న వలన ఇప్పుడు సిగ్గుపడుతున్నాం. మీరు అదనంగా తెచ్చుకున్న నూనె కొంత మాకిస్తే మా డ్యూటీని వెలిగించుకుంటాం. మధుభాషిని, మేము అదనంగా తెచ్చుకున్న నూనె మాకు మీకు సరిపోదు. మీరు త్వరగా ఊళ్ళోకి వెళ్ళి నూనె కొనుక్కుని రండి. దయచేసి కొంచెం నూనె ఇవ్వండి. ఈ నూనె గిన్నె మాకు సరిపోదు. ఇదిగో ఆకర్షణ, సప్తవర్ణ, మధుభాషిని, ద్విమనస్క, రండి. వాళ్ళని ఎంతసేపు బ్రతుకులాడతాం? మనమంతా కలిసి వెళ్ళి నూనె కొనుక్కొని వద్దాం. పదండి. ఇలా ఆ ఐదుగురు కన్యకలు నూనె కొనుక్కోవడానికి ఊరిలోకి వెళ్ళారు. ఆ ఐదుగురు కన్యకలు నూనె కొనుక్కొని వచ్చే రోజు పెళ్లి కుమారుడు మేళతాళ వాయిద్యాలతో మహా ఆర్భాటంతో తరలి వచ్చారు. ఆయన ఏమంటూ ఐదుగురు ప్రతిగల కన్యకలు సంతోషంగా విడుదల ప్రవేశించారు. అమ్మా, నీవెవరో నాకు తెలియదు. నీ లౌకికమైన శరీర సంబంధమైన బాహ్య ఆకర్షణతో సంబంధం లేదు. నీకు తలుపు తెరవబడదు, వెళ్ళిపో. Thank you.
ఈ రంగుల లోకానికి గాని నీకు గాని ఇక్కడ చోటు లేదు. అసలు నువ్వెవరో నాకు తెలియదు. వెళ్ళిపో. లోపలికి వచ్చే అవకాశం లేదు. ఓ అతిలోక సుందరుడా, దయా దాక్షిణ్యపూర్ణుడా, ప్రేమ వాత్సల్యములు కలిగిన ఓ దివ్యవరుడా, దయచేసి నాకైనా తలుపు తీయవా? అమ్మా, నీ మధురమైన మాటలు చాలా బాగున్నాయి, కానీ నువ్వు ఎవరివో నాకు తెలియదు. విందు గృహంలో నీకు చోటు లేదు. అయ్యా పెళ్లి కుమారుడా, నాకు ఈ క్షణంలో లోపలికి రావాలనిపిస్తోంది. నా మనసు మారిపోకుండా తలుపు తీయవా? అమ్మా, నువ్వు ద్విమనస్కురాలిలా ఉన్నావు. లోపలికి వచ్చాక మళ్ళీ బయటికి పోవాలని ఉందని అంటావు. నీలాంటి ద్విమనస్కులకు నా గృహంలో అసలు స్థానమే లేదు. వెళ్ళిపో. అయ్యా పెళ్లి కుమారుడా, నేను లోక ప్రియుడు. ఈ లోకములో ఉన్న సమస్తము కంటే నీవే గొప్పవాడవని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇక నుండి లోకాన్ని కాక నిన్నే నమ్ముకుంటాను. నాకైనా తలుపు తీయవా? దయచేసి నన్ను నీ విందు గృహములోకి రానియవా? నీ పేరు లోకప్రియ అంటున్నావు. నువ్వెవరివో నాకు తెలియదు. వెళ్ళు. ఆ లోకాన్ని ప్రేమిస్తూ ఆ లోకంలోనే నశించుకో. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే.